సో క్లాసిక్ బైక్లో లాంగ్ రైడ్ చేసేటప్పుడు మనకి వైబ్రేషన్ వస్తే అసలు రైడ్ చేయబుద్దే కాదు నాకైతే. రైడర్, సో నేను కొత్తగా రైడ్ చేస్తున్నాను, నాకు కొత్త తెలియదు, నేను ఇలాంటి గ్రావెల్లో వెళ్తున్నాను, నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్లో ఎక్కువ నేను థ్రోటల్ ఇచ్చేసాను అనుకోండి, నాకు బ్యాక్ వీల్ స్పిన్ అయ్యి స్కిడ్ అయిపోతుంది. కానీ బస్సెస్ కానీ లారీస్ కానీ క్రాస్ ఓవర్ అయినప్పుడు నాకు క్రాస్ విండ్స్ అనేది ఎక్కువ వస్తాయి. అప్పుడు ఆ క్రాస్ విండ్స్ రావడం వల్ల బైక్ అనేది అన్స్టేబుల్గా ఎట్లా అవుతుంది ఇప్పుడు. సో ఐ నో నీడ్ టు వరీ అబౌట్ స్టాపింగ్ ఫర్ ఫ్యూల్ టాప్అప్స్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ నాకు. హలో గైస్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. సో ఇది హోండా CB350 హైనెస్ DLX Pro వెర్షన్. నేను ఆల్రెడీ ఈ బైక్ గురించి ఒక ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో చేశాను జస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 2000 కిలోమీటర్స్. సో మళ్ళీ రీసెంట్గా ఓన్లీ నెగిటివ్స్ అబౌట్ దిస్ బైక్ అని ఇంకొక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో ఓన్లీ నేను నెగిటివ్ కన్సర్నింగ్ పాయింట్స్ నేను మెన్షన్ చేసి ఒక వీడియో చేశాను. సో ఇఫ్ ఎనీవన్ wanted to buy this bike, just check that video so that you'll get to know all negatives about this bike. సో ఈ వీడియోలో నేను జస్ట్ పాజిటివ్స్ మాత్రమే మాట్లాడతాను ఈ బైక్. సో నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసిన నెగిటివ్స్ అన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను ఎందుకు ఈ బైక్ కొన్నాను అన్న పాయింట్స్ ఇప్పుడు రైడ్ చేస్తూ నేను మాట్లాడతాను. సో మీరు కూడా ఈ హోండాలో ఈ బైక్ కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఈ బైక్ కొనడం వల్ల మీకు ఏమేమి పాజిటివ్స్ వస్తాయి, హౌ డు యూ ఫీల్ ఇన్ రైడింగ్. సో డిలే చేయకుండా లెట్స్ గో ఆన్ ఏ రైడ్. అండ్ నేను ఈ వీడియోలో అన్ని పాజిటివ్స్ మాట్లాడతాను, జస్ట్ నాట్ ఓన్లీ ద పాయింట్స్ దట్ ఐ లైక్ బట్ ఆల్సో ద పాయింట్స్ దట్ హోండా ప్రొవైడెడ్ విత్ దిస్ బైక్. Let's start the bike. సో హోండా అంటేనే ఫస్ట్ నాకు తెలిసి డిజైన్ అండ్ బిల్డ్. హోండాలో ఏ బైక్ అని తీసుకోండి, డిజైన్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బిల్డ్ క్వాలిటీలో కూడా ఏ కానీ ఇష్యూ ఉండదు. సో దిస్ బైక్ ఆల్సో నో ఎక్సెప్షన్ ఫర్ దట్. ఈ బైక్లో బ్లాక్ వేరియంట్ కొనుక్కుంటే మీకు ఈ బైక్ చాలా హెవీగా అనిపిస్తుంది. హెవీ ఇన్ ద సెన్స్ బై టు ద వ్యూస్ చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, చాలా బల్కీగా అనిపిస్తుంది ఈ బ్లాక్ వేరియంట్ మాత్రమే. మిగతా వేరియంట్స్ అంటే ఓకే, నాకేం అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, కానీ ఈ బ్లాక్ డిజైన్ బ్లాక్ కలర్ అనేది బాగా డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ బైక్ బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్, స్విచెస్ క్వాలిటీ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో నాకు ఈవెన్ 1 పాయింట్ ఆఫ్ నెగిటివ్ ఐ కెనాట్ గివ్. అండ్ ఆల్సో ఈ బైక్కి వీల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. వీల్ బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి ఒక డిస్టెన్స్. సో అది ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఈ హైవేలో నేను వెళ్తున్నాను. సో ఆపోజిట్గా వచ్చే హెవీ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ లారీస్ కానీ క్రాస్ ఓవర్ అయినప్పుడు నా క్రాస్ విండ్స్ అనేది ఎక్కువ వస్తాయి. అప్పుడు ఆ క్రాస్ విండ్స్ రావడం వల్ల బైక్ అనేది అన్స్టేబుల్గా ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఇఫ్ యూ బై ఎనీ స్మాలర్ కేజీ వైట్స్, సో లెట్స్ లైక్ MT 150 అలాంటి బైక్ తీసుకుని అనుకో, జస్ట్ 130 kgs ఉంటుంది అంతే. సో అలా ఉండడం వల్ల కూడా సో బైక్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది. కానీ ఈ బైక్ వెయిట్ వచ్చి 186, 184 అలా ఉంటుంది విత్ పెట్రోల్, వితౌట్ పెట్రోల్ని. సో ఇంత వెయిట్ ఉండడం వల్ల ఈ బైక్ అనేది హైవేలో చాలా స్టేబుల్గా వెళ్తుంది. సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనిపించింది నాకు ఈ బైక్ కొనడానికి. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చి స్మూత్నెస్. సో హోండా అంటేనే మన డెఫినేషన్ స్మూత్నెస్. ఏ బైక్ అని తీసుకోండి స్మూత్నెస్ ఇలాగే ఉంటుంది. ఈ బైక్ కూడా స్మూత్నెస్ అదే లెవెల్లో ఉంది, ఎటువంటి చిన్న వైబ్రేషన్ కూడా లేదు. ఈవెన్ అటు 120 కిలోమీటర్ స్పీడ్లో కూడా 120 కిలోమీటర్స్ అబోవ్ వెళ్తే మీకు ఫుట్ బ్రేక్స్ మీద చిన్న బజ్ వస్తుంది అంతే. చిన్న బజ్ కూడా మీకే అది కూడా మీకు తెలియదు, ఎందుకంటే ఇఫ్ యూ వేరింగ్ షూస్, ఇఫ్ యూ వేరింగ్ చెప్పల్స్ అండ్ ఆల్ యూ కెన్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
సో ఇంజన్ ఇంకా కానీ ఎటువంటి నాయిస్ ఏమీ రాదు, జస్ట్ ఎగ్జాస్ట్ నోట్ మాత్రం వినిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను 70 వరకు 65-70 మధ్యలో రైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఇంజన్ నాయిస్ ఏం వినపడడం లేదు, జస్ట్ ఐఎమ్ హియరింగ్ ఓన్లీ ద ఎగ్జాస్ట్ సౌండ్, దట్స్ ఇట్. దట్ మచ్ స్మూత్ దిస్ బైక్ ఈజ్. సో ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ ద బైక్ ఇనిషియలీ ఆఫ్టర్ కోల్డ్ స్టార్ట్ యూ కెన్ ఓన్లీ హియర్ ద ఎగ్జాస్ట్ నోట్, నాట్ ద ఎనీ ఇంజన్ నాయిస్. సో ఇంజన్లో మెకానికల్ సౌండ్స్ ఏమి కానీ వినిపించవు, అంత స్మూత్గా ఉంటుంది. సో క్లాసిక్ బైక్లో లాంగ్ రైడ్ చేసేటప్పుడు మనకి వైబ్రేషన్ వస్తే అసలు రైడ్ చేయ బుద్ధే కాదు, నాకైతే అస్సలు బుద్ధి కాదు. సో అందుకని ఈ క్లాసిక్ బైక్లో స్మూత్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అది సెకండ్ పాయింట్. సో ఇది ఐ థింక్ ఫర్ మీ బయింగ్ దిస్ బైక్ దిస్ ఈస్ ద మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ దిస్ బైక్. దిస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా క్లాసిక్ బైక్ అంటే సో ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఆబ్వియస్గా సూపర్గా ఉండాలి. సో ఈ బైక్లో కూడా ఎగ్జాస్ట్ సౌండ్ అదే విధంగా ఉంది. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా ఫస్ట్ ఇంకా వస్తుందంతా క్లాసిక్ అనేది. సో క్లాసిక్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాస్ట్ సౌండ్ బాగుంటేనే అది క్లాసిక్ వైబ్ లాగా వస్తుంది అంటారు అందరూ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్కి అంత కల్ట్ ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ ఇప్పుడు ఏమన్నా దూరంగా 1 కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో పోయినా కూడా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ అనేది బాగా విజిబుల్ అవుతుంది. ఇంట్లో ఉన్నా కూడా ఎవరో రాయల్ ఎన్ఫీల్డ్ పోతుంటారప్ప అంటారు. సో అలా క్లాసిక్ బైక్కి ఎగ్జాస్ట్ సౌండ్ అనేది అంత ఇంపార్టెంట్. సో అది ఈ బైక్లో కూడా మిస్ కాకుండా బాగా ఇచ్చినాడు. సో అది ఇంకొక అడ్వాంటేజ్, థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ మైలేజ్. ఈ బైక్ 350cc సెగ్మెంట్లో అయినా కూడా నాకు అబోవ్ 40 ఇస్తుంది, అబోవ్ 40 kmpl ఇస్తుంది. ఇఫ్ ఐ రైడ్ బిట్వీన్ 80 to 90 రైడ్ చేసినప్పుడు కూడా నాకు 40+ మైలేజ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది 350cc వెహికల్. సారీ. సో నేను ఆల్రెడీ డ్యూక్ 250 అండ్ NS 200 రైడ్ చేస్తున్నాను 7 ఇయర్స్గా. దాంతో 200 to 250cc బైక్ సీసీ ఉన్నా కానీ నాకు 35+ ఎప్పుడు ఇలా నాకుది. కానీ ఇది 350cc సెగ్మెంట్లో లాంచ్ చేసినా కానీ నాకు 40+ మైలేజ్ వస్తుంది, అంటే గ్రేట్ అనేది. సో నాకు ఇది 40+ మైలేజ్ అనేది క్రేజీ ఇప్పుడున్న ఫ్యూయల్ ప్రైజెస్కి అన్నాను. సో అది ఇంకొక అడ్వాంటేజ్. నాకు ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చి ట్యాంక్ కెపాసిటీ. ఈ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఉంది. సో 15 లీటర్స్లో నేను లాంగ్ రైడ్ వెళ్ళాలి అనుకుంటే 15 లీటర్స్ ప్లస్ నాకు 40+ మైలేజ్ వస్తుంది కదా. సో 15 లీటర్స్ ఇంటూ 40 అంటే నాకు 600 కిలోమీటర్స్ ఈజీగా నాకు ట్యాంక్ ఫుల్ ట్యాంక్తో వస్తుంది. సో ఐ నో నీడ్ టు వరీ అబౌట్ స్టాపింగ్ ఫర్ ఫ్యూల్ టాప్అప్స్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ నాకు. సో నేను ఎప్పుడైనా లాంగ్ రైడ్ పోయాలనుకున్నా, నైట్ టైం నేను వెళ్తున్నా, సో ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఎనీవేర్ ఫర్ ద ఫ్యూల్ అప్ అండ్ ఆల్. సో ఐ కెన్ ఈజీలీ గో ఫర్ 600 kilometers అట్ ఎ స్ట్రెచ్. సో అది ఇంకొక పాజిటివ్. ఫిఫ్త్ పాజిటివ్ వచ్చి నాకు దీనిలో వచ్చిన ఫీచర్స్. ఫస్ట్ వచ్చి స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఇవ్వడం వల్ల క్లచ్ ఆపరేషన్ ఎంత స్మూత్ అయిందంటే అంత స్మూత్ అయిపోయింది. నేను ఇప్పుడు పింకీ ఫింగర్స్తో నేను వన్ ఫింగర్తో కూడా ఆపరేట్ చేయగలుగుతున్నాను చూడండి. సో అంత స్మూత్గా ఉంది క్లచ్. సో నాకు 350 సెగ్మెంట్లో ఏ బైక్లోనే ఇంత స్మూత్గా క్లచ్ ఆపరేషన్ నేను చేయలేను. నేను ఆల్రెడీ క్లాసిక్ 350 రైడ్ చేశాను, అట్ ద సేమ్ టైం బెనీలీ కూడా రైడ్ చేశాను, హంటర్ కూడా రైడ్ చేశాను. దాంతో క్లచ్ ఆపరేషన్ అనేది ఇంత స్మూత్గా లేదు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చి దీంతో ఉండేది టార్క్ కంట్రోలర్. హోండాలో సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అని HSTC అనేది ఇచ్చాడు. సో ఇది మేబీ సో క్లాసిక్ బైక్లో అవసరం లేకపోవచ్చు, కానీ లెట్స్ సే ఐఎమ్ ఏ న్యూ రైడర్. సో నేను కొత్తగా రైడ్ చేస్తున్నాను, నాకు కొత్త తెలియదు, నేను ఇలాంటి గ్రావెల్లో వెళ్తున్నాను, నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్లో నేను థ్రోటల్ ఇచ్చేసాను అనుకోండి, నాకు బ్యాక్ వీల్ స్పిన్ అయ్యి స్కిడ్ అయిపోతుంది, అప్పుడు నేను కింద పడిపోతాను. సో ఆ సిచ్యువేషన్ ఇంకా అవాయిడ్ చేయడానికి హోండా వాళ్ళు దీంట్లో టార్క్ కంట్రోలర్ని ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చినారు. టార్క్ కంట్రోల్ అన్నా ట్రాక్షన్ కంట్రోల్ అన్నా ఒకటే. సో ఇంజన్ అనేది పవర్ అనేది ECU అనేది రెడ్యూస్ చేస్తుంది, అప్పుడు వీల్కి అనేది పవర్ అనేది లెస్ అయిపోతుంది, కాబట్టి వీల్ స్పిన్ కాదు. సో అది ఒక అడ్వాంటేజ్. సో దిస్ ఈస్ ఎస్పెషల్లీ అడ్వాంటేజ్ ఫర్ ద న్యూ రైడర్స్. సో ఏదైతే కొత్తగా బైక్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా అడ్వాంటేజ్గా యూజ్ అవుతుంది.
సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ద ప్రైస్. సో ఇన్ని ఫీచర్స్ ఇచ్చి నాకు 50 లీటర్స్ ట్యాంక్ ఇచ్చినాడు, అట్ ద సేమ్ టైం నాకు 40+ మైలేజ్ వస్తుంది, స్మూత్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎగ్జాస్ట్ సౌండ్ బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అన్నీ ఇచ్చి కూడా నాకు ప్రైస్ ఆండ్రాయిడ్ బ్యాంక్లో 2,57,000 మాత్రమే ఉంది. సో ఇది జిఎస్టీ తర్వాత, జిఎస్టీ 2.20 తర్వాత నేను చెప్తుంది. సో మేబీ ఇంకా తెలుగు స్టేట్స్లో అయితే ఇంకా 2.40 లోపలే వచ్చేస్తుంది అనుకుంటాను. సో ఇన్ని ఫీచర్స్ ఇచ్చినా కూడా ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా పెట్టినాను నాకు తెలిసి. సో వేరే బైక్స్తో కంపేర్ చేసిన, ఇప్పుడు మీటియోర్ కానీ, హంటర్ కానీ, క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న బైక్స్తో కంపేర్ చేస్తే ఈ బైక్ జస్ట్ 4,000 to 5,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. తెలుగు స్టేట్లో నాకు ప్రైస్ తెలియదు, ఎవరన్నా ఎగ్జాక్ట్ ప్రైస్ తెలిస్తే ఇక్కడ కమెంట్ చేయండి, వేరే వాళ్ళు చూసి నాకు తెలుసుకుంటారు. సో ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది హోండాకి అట్ ద సేమ్ టైం రాయల్ ఎన్ఫీల్డ్కి అని. సో లెట్ మీ క్రాస్ దిస్ టోల్ గేట్ క్రాస్ చేసి ఇంకో పాయింట్ చెప్తాను. సో నేను ఇప్పుడు రైడ్ చేస్తున్నది తిరుపతి బెంగళూరు హైవే, ఇది ముల్బాగల్ టోల్ గేట్. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ సర్వీస్ సెంటర్. సో నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు మాత్రమే ఇది అడ్వాంటేజ్ అవుతుంది. లేకంటే ఎవరన్నా టైర్ 1 సిటీస్లో ఉండిందనుకో, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, సో అలాంటి వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. మీకు హోండా బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్ వెళ్తే ఈ బైక్స్ తప్ప ఏ బైక్స్ ఉండవు. సో మీకు 350cc సెగ్మెంట్ కన్నా తక్కువ ఉండే బైక్స్లో ఏ బైక్ కానీ సో సర్వీస్ సెంటర్లో ఉండదు. సో మీకు ఫాస్ట్గా సర్వీస్ అయిపోతుంది, మీకు ఇచ్చిన 1 డేలోనే అయిపోతుంది, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు. మీకు వాళ్ళ సొల్యూషన్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు బాగా వింటారు. సో సో లెట్స్ సే బజాజ్ సర్వీస్ సెంటర్, బజాజ్లో అయితే 100cc ఇంకా 400cc వరకు అన్ని బైక్స్ ఉంటాయి. సో అప్పుడు మీకు వాళ్ళు క్వాలిటీ టైం ఇవ్వలేరు, మీకు ఏమన్నా బైక్లో ప్రాబ్లం ఉన్నా కూడా. కానీ ఈ హోండా బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్లో అయితే మీకు ఈ హోండా బైక్స్ తప్ప ఇంకే బైక్స్ ఉండవు. హోండా 350cc అగ్బో సెగ్మెంట్లోని హోండా హైనెస్, ఆర్ఎస్ 350cc క్లాసిక్ బైక్, అట్ ద సేమ్ టైం హోండా CB 300R, సో అలాంటి 350cc అబోవ్ బైక్సే ఉంటాయి. సో మీకు సర్వీస్లో కూడా మీకు క్విక్గా వస్తుంది. సో ఇది సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పాజిటివ్, వేరే వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేయాలి ఆబ్వియస్గా. సో నెక్స్ట్ పాజిటివ్ నేను చెప్పడం మర్చిపోయాను, దీనికి ఎకో మోడ్ ఉంది చూడండి, ఇది ఎకో కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇది నేను 44th గేర్లో ఈవెన్ 80లో వెళ్ళినా కూడా నాకు ఎకో సింబల్ కనిపిస్తుంది. ఎకో సింబల్ కనిపించిందంటే సో యు ఆర్ గివింగ్ ద బెస్ట్ మైలేజ్ దట్ యువర్ బైక్ కెన్ గివ్. సో మీ బైక్కి ద బెస్ట్ మైలేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా మీరు లాంగ్ ట్రిప్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్రూజ్ ఫర్ ద బెటర్ మైలేజ్, యూ కెన్ కీప్ ద బైక్ అట్ ద ఎకో పాయింట్, సో దట్ వాట్ ఎవర్ మైలేజ్ యూఆర్ గెటింగ్ దట్ వుడ్ బి యువర్ బెస్ట్ మైలేజ్. సో ఇది ఆబ్వియస్గా మీకు లాంగ్ రైడ్లో బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ సో ఇండికేటర్ వచ్చింది అనుకుంటే యు ఆర్ రైడింగ్ అట్ ద వెరీ మచ్ గుడ్ మైలేజ్ అని మీనింగ్. సో అదే అట్ ద సేమ్ టైం సో ఎక్కువ వచ్చిందంటే మీకు ఆబ్వియస్గా 40+ మైలేజ్ అనేది గ్యారంటీ వస్తుంది. సో నేను 6 పాయింట్స్ చెప్పాను అనుకుంటా అడ్వాంటేజెస్, ఇంకా 7th పాయింట్ చెప్తాను. అది మేబీ so that could be a positive or negative for few people, but for me it is an advantage. So that advantage is tall gearing. So tall gearing ఉండడం వల్ల the most advantage that you will get on the highways is you don't need to shift frequently. సో ఫ్రీక్వెంట్గా మీరు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు లాంగ్ రైడ్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా గేర్ షిఫ్ట్ అవుతుంటే మీరు ఫెటిక్ అయిపోతారు, మీరు అలసిపోతారు బాగా. సో అది ఇంకో అడ్వాంటేజ్. సో అట్ ద సేమ్ టైం ఇంకా టాల్ గేరింగ్ ఉండడం వల్ల చూడండి, అప్పుడు ఇంకా 70లో 4th గేర్లోనే నడుపుతాను. ఐ నో నీడ్ టు గో ఫర్ ఫిఫ్త్ గేర్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మీకు ఇంకా 1 గేర్ ఇంకా మిగిలిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రూజ్ హయ్యర్ దెన్ యూ కెన్ యూజ్, ఆబ్వియస్లీ యూ కెన్ యూజ్ ఫర్ 5th గేర్ ఆల్సో. సో ఇప్పుడు చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అన్నీ
నేను వై డిడ్ ఐ చూస్ దిస్ బైక్స్కి రీజన్స్. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పాను కదా, దాంతో చాలా పాయింట్స్ అని నేను మెన్షన్ చేశాను, నెగిటివ్ పాయింట్స్ అబౌట్ CB350 హైనెస్ అని. బట్ వై డిడ్ ఐ చూస్ అగైన్ మీన్స్ దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫర్ మీ. ఫస్ట్ అనేది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సెకండ్ వచ్చి స్మూత్నెస్ అనేది ఏ బైక్లో అని కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఆ స్మూత్నెస్ వల్లే మనకి ఫెటిక్ అక్కడ మనము అలసిపోకుండా లాంగ్ రైడ్స్ అనేది ఈజీగా చేయగలుగుతాము. థర్డ్ పాయింట్ వచ్చి మైలేజ్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ లాంగ్ రైడ్స్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ మైలేజ్ బైక్స్. సో మీకు మైలేజ్ బాగా వస్తుందంటే ఆబ్వియస్లీ యూ కెన్ క్రూజ్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. సో అది. సో ఫోర్త్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇంజన్ ఇక లైఫ్. హోండా అంటేనే ఇంజన్ లైక్ లైఫ్ అనేది బాగా వస్తుంది. సో వీ నో నీడ్ టు వరీ అబౌట్ ద ఇంజన్ క్వాలిటీ అండ్ లైఫ్. అండ్ నేను ఇంకో అడ్వాంటేజ్ చెప్పడం మర్చిపోయాను, ఈ హైనెస్కి హోండా వాడు నాకు 7 years ఆఫ్ వారంటీ, ఇంజన్ వారంటీ ఇస్తున్నాడు. సో మోస్ట్లీ అదర్ బైక్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్ టిల్ నౌ ఆర్ గివింగ్ జస్ట్ 75,000 kilometers ఆర్ ఎల్స్ 3 years ఆఫ్ ఇంజన్ వారంటీ. కానీ హోండా వాడు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 7 years వరకు ఇస్తున్నాడు, ఈవెన్ 10 years వరకు కూడా ఇస్తాడు. సో అది హోండా లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఇంజన్ మీద. సో ఇన్ని అడ్వాంటేజ్ ఉండడం వల్ల నేను CB350 హైనెస్ని కొనుక్కున్నాను. సో నేను ఇంకో వీడియో చేస్తున్నాను, దాంతో CB350 హైనెస్ ఎందుకు కొనుక్కున్నాను, మిగతా వేరియంట్స్ ఎందుకు కొనుక్కోలేదు. సో మిగతా వేరియంట్స్ ఇన్ ద సెన్స్ RS కానీ CB350 క్లాసిక్ వేరియంట్ ఉంది కదా హోండాలో, సో ఆ బైక్ కానీ, సో ఆ రెండుని మిస్ చేసుకొని ఈ బైక్ మీద మాత్రం ఎందుకు కొనుక్కున్నాను ఇంకో వీడియో చేస్తాను. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ యూ కెన్ గెట్ టు నో సో వై డిడ్ ఐ బై దిస్ వన్ ఓవర్ అదర్ 2 bikes. సో RS వచ్చి స్పోర్ట్స్, సో 350C వచ్చి ప్యూర్ క్లాసిక్ బైక్. సో క్లాసిక్ బైక్ సో అవి రెండు వదిలేసి నేను హైనెస్కి ఎందుకు వచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో అంతవరకు మీకు ఏమన్నా నేను మిస్ చేసిన అడ్వాంటేజ్లో మీకు ఏమన్నా తెలిసి ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, సో దట్ ఎవ్రీవన్ విల్ గెట్ టు నో. అట్ ద సేమ్ టైం మీకు నేను చెప్పిన అడ్వాంటేజ్లో మెయిన్ అడ్వాంటేజ్గా మీకు ఏమనిపించింది. సో ఇఫ్ యూ ఆల్రెడీ ఓన్ దిస్ బైక్, సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బైక్ ఇన్ యువర్ ఒపీనియన్ అని కమెంట్ చేయండి. And please don't forget to subscribe and like this video. See you guys. See you in the next video. Bye.